సచివాలయ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. సచివాలయ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తాం. అయితే టాపిక్లోకి వచ్చేస్తే కొత్త రేషన్ కార్డులు కావాలన్నా, పాత రేషన్ కార్డులు కొనసాగాలన్నా రేషన్ కార్డు హోల్డర్స్ ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకునే విధానం ఎలాగుంటుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆధార్ డేటాబేస్ అనేది హౌస్ హోల్డ్ డేటాబేస్కి సింక్ అవ్వడానికి అప్డేట్ ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. దీనికోసం మీరు మీ సమీపంలోని సచివాలయంకి వెళ్ళి అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ మీ దగ్గరికి వివిధ సర్వేల కోసం వస్తున్నారో వాళ్ళ దగ్గర ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేశాక అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ బై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లస్టర్ యూఐడి అని ఉంటుంది. యూఐడి అంటే ఆధార్ నెంబర్. ఆ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ పర్సన్ అయితే ఈకేవైసీ చేయాలో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే ఆ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సింది. అంటే ఈ మొబైల్ నెంబర్ అనేది ఆ పర్సన్కి ట్యాగ్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సన్ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక పర్సన్ యొక్క ఆధార్ కూడా అథెంటికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు వెరిఫై ఓటీపీ క్లిక్ చేద్దాం. వెరిఫై ఓటీపీ క్లిక్ చేశాక అవుతుంది. అలాగే క్లస్టర్స్ వైజ్ కూడా మనం సెర్చ్ చేసి మనం చేయొచ్చు. క్లస్టర్లో అదే సేమ్ సచివాలయం మ్యాపింగ్ అయితే మీరు క్లస్టర్ వైజ్ కూడా చేయొచ్చు. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఆప్షన్ ప్రతి సచివాలయ ఉద్యోగి లాగిన్లో కూడా ఉంటుంది. అంటే మొబైల్ అప్లికేషన్లో ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, అందులో ఉంటుంది. అలాగే పాత రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు, అంటే పాత రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ పెండింగ్ ఉన్నది లేదు కనుక్కోండి. పెండింగ్ ఉన్నట్లయితే అంటే ఆ లిస్ట్ అనేది విఆర్ఓలకి చేత ఇవ్వడం జరిగింది రేషన్ డీలర్లకి. ఆ రేషన్ డీలర్ లిస్ట్లో మీరు ఉన్నట్లయితే, పెండింగ్ లిస్ట్లో ఉన్నట్లయితే మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. అది రేషన్ డీలర్ యొక్క ఈపాస్ మెషిన్లో కానీ, లేకపోతే సచివాలయం యొక్క విఆర్ఓ, అంటే మీకు విఆర్ఓ లాగిన్లో కూడా ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లాగిన్లో ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేశాక రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ కార్డులో ఉన్న సభ్యులందరూ కనిపిస్తారు మనకి. ఆ ఈకేవైసీ స్టేటస్ చూస్తారు, కంప్లీటెడ్ ఉంది. అది ఇన్కంప్లీట్ అయితే సెలెక్ట్ చేసి థంబ్ వేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అందరి లాగిన్లో ఉండదు.